హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే వీడియో ఏంటంటే మీకైతే తన్మేలు చూస్తే అర్థమైంది కదా, ఉగాది స్పెషల్ భక్షాలు అనమాట. మేమైతే భక్షాలు అని అంటాం, మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఉగాది అంటేనే మనకైతే భక్షాలు అయితే గుర్తొస్తాయి కదా. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేయండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. పావుకిలో శనగపప్పుకి అయితే పావుకిలో బెల్లం అయితే తీసుకోవాలి, రెండు సమానంగా తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది, రొచ్చు కాకుండా. పప్పును అయితే నీట్గా అయితే వాష్ చేసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకోండి. కావాలంటే మీరు నార్మల్గా గిన్నెలో కూడా ఉడకబెట్టుకోవచ్చు. కుక్కర్కి అయితే ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచాలి, మరీ మెత్తగా అయితే ఉడకబెట్టుకోవద్దు. అది ఉడికే లోపల అయితే ఇక్కడైతే పిండి అయితే కలుపుకొని అయితే పెట్టేసుకోవాలి. మైదం పిండి అయితే ఒక అర్ధ కిలో అయితే తీసుకున్నాను. పావుకిలో శనగపప్పుకి పావుకిలో బెల్లం, అలాగే పిండి అయితే అర్ధ కిలో అయితే తీసుకోవాలి. అప్పుడే మనకి పూర్ణం అనేది మిగులదు, కరెక్ట్గా సరిపోతుంది, ఆడికాడికి అయితే అవుతుంది. పిండిలో అయితే కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని మొత్తం అయితే కలిపేసుకొని కొంచెం అయితే వాటర్ అయితే పోసుకొని చపాతీ పిండిలాగా అయితే కలుపుకొని అయితే పెట్టుకోవాలి. దానిపైన అయితే మూత పెట్టి ఒక 1/2 అవర్ అయితే వదిలేయండి, మంచిగా నాంది స్మూత్గా వస్తుంది అనమాట. పిండి అయితే కలుపుకునే లోపల అయితే ఇక్కడ శనగపప్పు కూడా ఉడికిపోతుంది. వాటర్ అనేది తీసేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి. అలాగే పావుకిలో బెల్లం అని చెప్పిన కదా, దాన్ని కూడా తురుముకొని అయితే పక్కకైతే పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోనే అయితే ఉడకబెట్టుకున్న పప్పు అయితే ఉంది కదా, అదైతే అందులో అయితే వేసేసుకొని ఒక 4-5 అయితే ఇలాచీలు అయితే వేసుకొని మిక్స్ అయితే పట్టుకొని ఇలా పౌడర్ లాగా అయితే చేసుకొని అయితే పెట్టుకోండి. మరీ మెత్తగా అయితే చేసుకోవద్దు, కొంచెం నార్మల్గా అయితేనే ఉండాలి. ఇలా అయితే పట్టుకొని అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక గిన్నె అయితే గ్యాస్ పైన అయితే పెట్టేసుకొని ఇందాక తురుముకున్న బెల్లం అయితే ఉంది కదా, అది కూడా అందులో అయితే వేసుకొని కొంచెం అంటే కొంచెమే వాటర్ అయితే పోసుకొని బెల్లాన్ని మొత్తం కరగబెట్టుకోవాలి. బెల్లం అయితే కరిగే లోపల అయితే మధ్యలో అయితే కలబెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. అలాగే మంట మాత్రం సిమ్లో పెట్టుకోండి. బెల్లం మొత్తం ఇలా అయితే కరగబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, బెల్లం మొత్తం అయితే కరిగిపోయింది కదా. ఇందులో అయితే ఇందాకైతే మిక్స్ అయితే పట్టుకున్నాం కదా శనగపప్పు, దాన్ని కూడా అందులో అయితే వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. బెల్లమును పప్పు రెండు కలిసిపోయేంత వరకు అయితే కలబెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం నెయ్యి అయితే వేసుకోండి, ఒక స్పూన్ నెయ్యి అయితే. మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకోండి కొంచెం, ఎందుకంటే అప్పుడే టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకున్నాక అయితే ఒకసారి అయితే మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కదా పూర్ణం అయితే. అలా అయితే కలబెట్టేసుకున్నాక పక్కకైతే పెట్టుకోండి. ఇప్పుడైతే ఇక పిండిని కూడా పక్కకైతే పెట్టేసుకున్నాం కదా, దాన్ని కూడా మూత తీసి చూసానైతే చాలా స్మూత్గా మెత్తగా అయితే అయిపోతుంది. ఇప్పుడైతే ఇలా లడ్డు లాగా అయితే వేసుకోండి. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి. నేనైతే ఒక 4 ముద్దలు అయితే చేసి అయితే పక్కకైతే పెట్టాను. అలాగే పూర్ణం కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా పిండి కంటే కొంచెం చిన్న ముద్దలు అయితే చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడైతే కవర్ అయితే తీసుకున్నాను, బట్టలకైతే వస్తుంది కదా, ఆ కవర్ అయితే తీసుకున్నాను. కావాలంటే మీరు ఏ కవర్ అయినా తీసుకోవచ్చు. కవర్కి అయితే సైడ్లకి అయితే కట్ చేసి దానిపైన అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కవర్ మొత్తం అయితే స్ప్రెడ్ అయితే చేసుకున్నాను. ఇందాకైతే ముద్దలు అయితే వేసుకున్నాం కదా, పిండి ముద్దలు, దాన్ని కూడా ఒకసారి అయితే మంచిగా అయితే ప్రెస్ చేసుకొని అలా కొంచెం లొంటలకి అయితే వేసుకొని ఇందాకైతే పూర్ణం కూడా లడ్డూలకి వేసుకున్నాం కదా, అది కూడా అందులో అయితే పెట్టేసుకొని ఆ పూర్ణం అయితే కనబడకుండా పైనుంచి అయితే పిండి మొత్తం కవర్ అయితే చేసేయాలి. ఇప్పుడైతే కవర్ పైన అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే అలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్మూత్గా అయితే ప్రెస్ చేసుకున్నాం అనుకో మనకైతే ఈజీగా వస్తుంది, అంత గట్టిగా ప్రెస్ చేయకుండా అవసరమే లేదు, చాలా స్మూత్గా అయితే చేసుకోవచ్చు. చపాతీ లెక్క అయితే సేమ్ అలా అయితే వేసుకోండి, సరిపోతుంది. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. అది కూడా పల్చగా వస్తుంది అనమాట, చాలా బాగా వస్తుంది. మీరు లడ్డు మాత్రం చిన్నగా తీసుకుంటే చిన్నగా వస్తుంది, పెద్దగా తీసుకుంటే పెద్దగా వస్తుంది. కానీ మంద మాత్రం అస్సలకే చేసుకోవచ్చు, చాలా పల్సగా అయితే చేసుకోవాలి. అలా స్మూత్గా అనిస్తే సరిపోతుంది.
చపాతీ పెంక అయితే ఉంటుంది కదా, అది కూడా గ్యాస్ పైన అయితే పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. నేనైతే నెయ్యి వేసి మరీ చేశాను, మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అది కొంచెం పెంక పైన అయితే వేసుకొని మొత్తం అయితే స్ప్రెడ్ అయితే చేసుకొని ఇందాక భక్ష అయితే చేసుకున్నాం కదా, అది కూడా అలా స్మూత్గా అయితే తీసుకోవచ్చు, ఈజీగా వస్తుంది. అలా అయితే తీసుకొని అయితే ఇప్పుడైతే పెంక పైన వేసుకొని పెంక పైన వేసుకున్న తర్వాతకి అయితే దానిపైన కూడా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసేసుకొని మొత్తం అయితే స్ప్రెడ్ చేసి దాన్ని అయితే చపాతీ అయితే ఎలా అయితే కాల్చుకుంటామో అలా అయితే కాల్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మీరే అయితే చపాతీని అయితే ఎలా అయితే కాల్చుకున్నామో అలా అయితే కాల్చుకుంటే సరిపోతుంది. వేరొక ప్లేట్లో అయితే తీసుకొని దానిపైన అయితే మూత పెట్టుకోండి, ఎందుకంటే గాడిపోతే మాత్రం ఎండిపోయినట్టు గట్టిగా అవుతాయి కాబట్టి. ఇప్పుడైతే మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేసుకోవాలి. అదే ఒక కవర్ పైన అయితే ఆయిల్ అయితే వేసుకొని పిండి ముద్దలు అయితే పూర్ణం అయితే పెట్టుకొని సేమ్ ఇందాక చేసుకున్నట్టు అయితే చేసుకుంటే సరిపోతుంది. అన్నీ అయితే అదే విధంగా అయితే చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది, చాలా స్మూత్గా వస్తుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈసారి అయితే ఉగాదికి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సేమ్ ఇందాక చెప్పినట్టే చేసుకోవాలని అయితే చెప్పాను కదా, పెంక పైన అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకొని కొంచెం అయితే స్ప్రెడ్ అయితే చేసుకొని ఇందాక అయితే భక్ష అయితే వేసుకున్నాం కదా, అది కూడా దానిపైన అయితే వేసుకొని చపాతీలకు అయితే కాల్చుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయి, అన్నీ ఇదే విధంగా చేసుకోండి, చాలా బాగుంటాయి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడు చేయరాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇక్కడైతే నేను ఒక 9 అయితే చేశాను, 9 అయితే అయినాయి, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చూడండి ఎంత మెత్తగా ఎంత స్మూత్గా అయితే ఉన్నదో, చాలా ఈజీగా అయిపోయింది కదా, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి నాకైతే నత్త అయితే వస్తుంది, సరిగా మాట్లాడడం కూడా వస్తలేదు. మీరైతే ఈ ఉగాదికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గాయ్స్.